సూర్యాపేట మున్సిపాలిటీని రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదితతో పాటు వివిధ గ్రామాలలో గెలిచిన ఆర్యవైశ్య సర్పంచ్లను, వార్డు కౌన్సిలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత మాట్లాడుతూ తాను పోటీ చేసిన 46వ వార్డులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీని రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాదితో పాటు వివిధ గ్రామాలలో గెలిచిన ఆర్యవైశ్య సర్పంచ్లను, వార్డు కౌన్సిలర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ తాను పోటీ చేసిన 46వ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నడూ లేని విధముగా సూర్యాపేట పట్టణంలో 48వ వార్డులో కాంగ్రెస్ పార్టీ 41,000 ఓట్లు సాధించడం ఒక రికార్డ్ అన్నారు. ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సూర్యాపేటను ఒక సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం పనులు నిర్వహణ మరింత మెరుగ్గా చేస్తామని, ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. చైర్మన్ అభ్యర్థిగా తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి, ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డికి, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. తనకు సన్మానం చేసిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయాల్లో ముందుకు రావాలని అన్నారు. గ్రామాలలో ఆర్యవైశ్యుల జనాభా తగ్గిపోతుందని, అందరూ పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారని అన్నారు. అయినప్పటికీ సూర్యాపేట జిల్లాలో 6 గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా ఆర్యవైశ్యులు గెలవడం హర్షణీయమని అన్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా విజయం సాధించిన మొరిశెట్టి నివేదిత లక్షాదికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ చెల్లపాటి శివకుమార్, అర్వపల్లి సర్పంచ్ చిల్లంచెర్ల విద్యాసాగర్, వెంకిపల్లి సర్పంచ్ ఇమ్మడి జయకుమార్, టేకుమట్ల సర్పంచ్ గట్టు జ్యోతి శ్రీనివాస్, సిరిపురం సర్పంచ్ వెంపాటి రామారావు, పస్తాల సర్పంచ్ బుక్క శ్రీనివాసులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా కోశాధికారి చెల్ల లక్ష్మీకాంత్, క్రమశిక్షణ సంఘం చైర్మన్ బండారు రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరూరు అశోక్, అదనపు ప్రధాన కార్యదర్శి నూనె నాగన్న, మాజీ అధ్యక్షులు మాషెట్టి అనంతరాములు, కన్నాటి కిషన్, సవరాల సత్యనారాయణ, బొమ్మిడి లక్ష్మీనారాయణ, గోపారపు రాజు, కొత్త మల్లికార్జున్, పురుషోత్తం, సోమ ప్రవీణ్ కుమార్, బజ్జూరి శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, మంచాల శ్రీనివాస్ గుప్తా, యమ సంతోష్, శ్రీరంగరాము, పలువురు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్నటువంటి ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు గారికి, స్టేజ్ మీద ఉన్న మిగతా అధ్యక్షులందరికీ, మరియు నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్లకు, వార్డు కౌన్సిలర్లకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలండి. ఇక్కడికి విచ్చేసిన ఆర్యవైశ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము గెలిచాము అంటే మీ అందరి సహకారం ఉంది, ఇంకా కూడా చేయవచ్చు అనేది మా సార్ ఉద్దేశం, తప్పేం లేదు. అందులో మీరంతా సహకారం చేశారు కాబట్టి మేము గెలిచాము, ఆ విషయం ఒప్పుకుంటాము. అదేవిధంగా సూర్యాపేటని కూడా ఉత్తమ మున్సిపాలిటీగా మన వైశ్య బిడ్డ ఆధ్వర్యంలో తీసుకెళ్తామని మీ అందరికీ మాటిస్తున్నాము. మీరందరూ సహకరించండి. ఇదే విషయం కాదండి, ప్రతి విషయంలో కూడా మనందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అదొక్కటే తెలియజేస్తున్నాం మీకు. ఇంతకుముందు ఏదో ప్లేస్ గురించి కూడా అడిగారు, దాన్ని కూడా ఆలోచించి దృష్టిలో పెట్టుకొని అది కూడా సాల్వ్ చేసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో స్థానిక సంస్థలో మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులకు
సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా పూర్వపురుషులకు అందరికీ నా నమస్కారం. మిత్రులారా, మనకు తెలియదు కాదు, మన వైశ్య జాతీయాన్ని కూడా అందరం కూడా ఎక్కువగా వేరే ఆపత్తుల్లో ఉండటం వల్ల రాజకీయాల్లో తక్కువ ప్రాధాన్యతని సంతరించుకుంటున్న విషయం నాకు తెలిసింది. కానీ నేను ఊహించలేదు, గ్రామాలలో వైశ్యుల శాతం చాలా తగ్గుతున్న పరిస్థితి వచ్చినప్పుడు ఈ జిల్లాలో 6 సర్పంచులు తెచ్చిందంటే చాలా సంతోషంగా. కోలాడ నియోజకవర్గంలో 2 సర్పంచులు, సూర్యాపేట నియోజకవర్గం 1 సర్పంచ్, తొమ్మతుర్తి నియోజకవర్గం 3 సర్పంచ్. అదే 6 గెలిచారు కదా. వైశ్యాసందరూ కూడా సూర్యాపేట చైర్మన్గా మనకి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలు సర్వోత్తమ్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరి తెలియని విషయం. సీఎం గారితో సార్ మాటిచ్చిన తర్వాతనే నేను చైర్మన్గా పోటీ చేయడానికి జరిగింది. అందరూ పబ్లిక్లో ఎనౌన్స్ చేసింది మాత్రం గాంధీభవన్ దగ్గర, కానీ నాకు ఉత్తమ్ గారు రోజు 14 నిమిషాలు ఎక్కువ మాట్లాడారు. లక్షాధిపతులు చైర్మన్ తమ అవకాశం ఇస్తే తర్వాత ఇంకో విషయం ఏంటని తెలుసు. ఫైనాన్షియల్ దానికైనా సిద్ధమైన సరే, మన వయసులో ఎవరి సలహా తీసుకోకపోయినా కానీ నేను ఉంటాను సార్. ఉంటే న్యాయమని బాగుంటే నేను దేనికైనా సిద్ధమే. బాబు చేస్తున్న సర్వపరంగా దేనికైనా సిద్ధమే సార్ అన్న. ఎందుకన్నా అంటే నాకు ఈ ఎలక్షన్స్ ఒక ముందు ఒక 1 year నుంచి సర్వతోటి గారికి నాకు కొన్ని దగ్గర సంబంధాలు అయిపోయింది. సార్ రామరెడ్డి గారికి, స్వర్గీయ రామరెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు తుంగతుర్తి వాళ్ళ గెస్ట్ హౌస్ వాళ్ళ గడి వాళ్ళు చేసే కార్యక్రమంలో సర్వోత్తమ్ రెడ్డి గారికి చేసిన కొన్ని సహాయాలు అంటే సార్ చెప్పిన కొన్ని పనులకు నన్ను అర్థం చేసుకొని 1 year దగ్గర అయింది. డైరెక్ట్ నన్ను ఫోన్ చేసి ఈ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత జరిగినాయని మీకు తెలుసు. సూర్యాపేట ఏం జరిగినాయి, ఎక్కడ ఏం జరిగినాయి. మనకు సూర్యాపేటలో ఒకే ఒక పార్టీకి 44-45 వేల ఓట్లు ప్రప్రథమంగా ఇదే ఫస్ట్ టైం అన్నాడు. ఒకే కాంగ్రెస్ పార్టీకే 44 వేల ఓట్లు వచ్చినాయి. దానికి కారణం ఏంటో మీకు తెలుసు. మన 23 వేల ఓట్లు మన ఏమున్నాయి అన్నారు. మన 23 వేల ఓట్లు పడ్డాయని కూడా మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నా, 23 వేల మందికి మీటింగ్ ఇదేనా? నిజాలు కౌన్సిలర్ గెలిస్తే ఏ మీటింగ్ చేసారో మీరు తెలుసుకోవాలి. జిల్లా చేసేవాళ్ళు నా కోసం కాదు మీటింగ్, నాకు అవసరమే లేదు. నేను స్టీజ్ అయ్యాక ఒకరికాయ కొట్టాడు మీకు తెలియదు. అడిగిన గుడికి, అడిగిన బడికి, ఎన్నో బొడ్రాయి పండుగలకు గతంలో జరిగిన మొన్న రీసెంట్గా జరిగిన సర్పంచ్ నేను చెప్పిన మొగ్గులు